బ్రిటన్లో పాకిస్తానీయులంటేనే స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడికి వలస వచ్చిన పాక్ పౌరులు స్థానిక మైనర్ బాలికలు లోబరుచుకుని వారిపై అత్యాచారాలకు పాల్పడమే కాకుండా వారిని బ్లాక్మెయిల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్న ఘటనలు బ్రిటన్లో కోకొల్లలు. గ్రూమింగ్ గ్యాంగ్ పేరుతో చెయ్యని అరాచకాలు లేవు. ఇటీవల ఒక 15 ఏళ్ల సిక్కు బాలికను పాకిస్తాన్కు చెందిన ఒక గ్రూమింగ్ గ్యాంగ్ వలవేసి ఆమెపై 6 మంది అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఇక తాజాగా పాకిస్తాన్ మూలాలున్న మేయర్ కుమారుడు ఇలానే రేప్ కేసులు ఇరుక్కున్నాడు. పోలీసులు అరెస్ట్ చేయడానికి మేయర్ ఇంటికి వెళ్ళినప్పుడు వారిని అడ్డుకోవటం, తన కొడుకుతో ఉర్దూలో మాట్లాడుతూ సెల్ ఫోన్లో వీడియోలు డిలీట్ చేయనడం, ఆమె కుమారుడు వీడియోలు డిలీట్ చేయడం బ్రిటన్లో పెను దుమారంగా మారిపోయింది. ఇక మాజీ మేయర్ కుమారుడే రేప్ కేసులు ఇరుక్కున్నారంటే బ్రిటన్లో పాకిస్తానీల ఆగడాల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదేమో. తాజాగా దుమారం రేగుతున్న ఈ ఎపిసోడ్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. బ్రిటన్లో పాకిస్తానీయులు చేయని అరాచకం లేదు. చీటింగ్ నుంచి రేపింగ్ వరకు సిద్ధహస్తులు. ఎక్కడో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ అమ్మాయిలను ఎంతగానో వేధిస్తున్నారు. అమాయకులైన మైనర్ బ్రిటన్ బాలికను మచ్చిక చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు వారితో స్నేహం చేసిన వారు మేజర్లయ్యాక వారిని తమ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం బ్రిటన్లో పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. గ్రూమింగ్ గ్యాంగ్ పేరుతో వీరు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేసి బ్రిటన్లో అల్లకల్లోలం సృష్టించారు. ఇవన్నీ ఒకెత్తైతే మాజీ మేయర్ కుమారుడు రేప్ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసులు మేయర్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలనుకుంటే వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆమె తన ఇంట్లో తన కుమారుడితో ఉర్దూలో మాట్లాడారు. సెల్ ఫోన్లో ఉన్న అశ్లీల వీడియోలు, అమ్మాయిల వీడియోలను డిలీట్ చెయ్యి అని చెప్పినట్లు కోర్టులో ఈ విషయం విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు బ్రిటన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక నహీద్ ఎజాజ్ విషయానికి వస్తే ఆమె లేబర్ పార్టీకి చెందినవారు. ఆమె బ్రాక్నెల్ ఫారెస్ట్ మేయర్గా మే 2023 నుంచి మే 2024 వరకు పనిచేశారు. అక్టోబర్ 2024లో ఆమె కౌన్సిలర్గా రాజీనామా చేశారు. పలుమార్లు బరోస్కు మొట్టమొదటి పాకిస్తానీ ముస్లిం మేయర్ అని గొప్పగా చెప్పుకునేవారు. ఆమె లింక్డ్ఇన్ అకౌంట్ను బట్టి చూస్తే ఆమె పాకిస్తాన్కు చెందినవారుగా తేలింది. లాహోర్లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ను యూనివర్సిటీ ఆఫ్ సర్గోదా నుంచి పూర్తి చేశారు. ఇక టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తను బట్టి చూస్తే ఆమె కుమారుడు దివాన్ ఖాన్ 15 ఏళ్ల బాలికకు వోడ్కాలో మాదక ద్రవ్యాన్ని కలిపి తాగించాడు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఆమెపై అత్యాచారం చేశాడు. కాగా ఈ సంఘటన జూన్ 2024లో జరిగింది. దివాన్ ఖాన్ తన కారులోనే ఆమెపై అత్యాచారం చేశాడు. అతి తర్వాత వీడియో చూపించి పలుమార్లు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తాను చెప్పినప్పుడు రాలేదంటే వీడియోను మీ అమ్మకు పంపిస్తానని బెదిరించసాగాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే గొంతు కోస్తానని బాలికను హెచ్చరించాడని టైమ్స్ కథనంలో పేర్కొంది. ఇక బాధితురాలు కోర్టుకు వచ్చి సమాచారం ప్రకారం తాను తన మిత్రులు ఖాన్ను కలిశామని, ఖాన్ తన కారులో లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్లాడు, డ్రైవింగ్ సమయంలోనే వోడ్కాలో డ్రగ్స్ కలిపాడని కోర్టుకు చెప్పారు. తనతో పాటు ఉన్న మరో 2 మిత్రులతో ఖాన్ అసభ్యకరంగా టచ్ చేయాలనుకుంటే వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు తర్వాత వారిద్దరినీ వారి ఇంటి వద్ద దించేసి తనను ఖాన్ ఇంటికి తీసుకువెళ్లాడని బాలిక కోర్టులో చెప్పింది. ఇంటికి వెళ్లిన తర్వాత తనకేమీ తెలియదని, కళ్లు తెరిచి చూసేసరికి కారు వెనుక సీట్లో ఉన్నానని, తన దుస్తులు తీసేసి ఉన్నట్లు కోర్టుకు వివరించింది. ఇక పోలీసులు నహీద్ ఎజాజ్ ఇంటికి వెళ్లి దివాన్ను అరెస్ట్ చేయడానికి వెళితే ఆమె పోలీసులను అడ్డుకున్నారు. సెప్టెంబర్ 12, 2024 తెల్లవారుజామున పోలీసులు ఎజాజ్ ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆమె కౌన్సిలర్గా ఉన్నారు. పోలీసులు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఉద్దేశపూర్వకంగానే ఆమె కొన్ని నిమిషాల పాటు అధికారులను ఇంటి బయటే నిలిపివేశారు. తన కుమారుడితో ఉర్దూలో మాట్లాడారు. అధికారులకు అర్థం కాకుండా ఉండేందుకు కుమారుడితో ఉర్దూలో సెల్ ఫోన్ దాచిపెట్టు, లేదంటే సెల్ ఫోన్లో ఉన్న వీడియో సాక్ష్యాలతో చిక్కుల్లో పడతావని కుమారుణ్ణి హెచ్చరించారు. ఇక పోలీసులకు మొబైల్ ఫోన్ చిక్కితే బలమైన సాక్ష్యాధారాలు లభించినట్లే. అధికారులు అడిగిన వెంటనే మాజీ మేయర్ కుమారుడు సెల్ ఫోన్ ఇచ్చాడు. కానీ ఫోన్లో ఎలాంటి అశ్లీల వీడియోలు లేవు. కోర్టులో పోలీసు అధికారులు ఈ విషయం చెప్పారు. నషీద్ ఎజాజ్కు మీ కుమారుడు పై సీరియస్ ఛార్జీలు నమోదయ్యాయని చెప్పామని, అందుకే ముందుగా కుమారుడికి సమాచారం చెప్పి ఫోన్లో వీడియోలు డిలీట్ చేయించారని జడ్జికి పోలీసు అధికారి చెప్పారు. తల్లి ప్రేమ కుమారుణ్ణి కాపాడడానికి ప్రయత్నించి ఉంటుందని పోలీసు అధికారులు జడ్జికి వివరించారు. దీంతో జడ్జి ఇరువైపులా కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
ఇక పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఎజాజ్ ఖాన్లు ఇద్దరు వించెస్టర్ క్రౌన్ కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది. మాజీ మేయర్ విషయానికొస్తే పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆమెపై కేసు నమోదు చేశారు. తాను పోలీసులను అడ్డుకోలేదని ఆమె వాదిస్తున్నారు. ఇక ఆమె కుమారుడు ఖాన్ విషయానికొస్తే అతడిపై రేప్ ఛార్జీలు నమోదు చేయడమే కాకుండా మొబైల్ ఫోన్లో ఉన్న సాక్ష్యాలను తొలగించాడని మరో కేసు నమోదు చేశారు. కాగా దివాన్ ఖాన్ మాత్రం బాలికను రేప్ చేయలేదని వాదించాడు. అసలు అమ్మాయిని కారులో తీసుకువెళ్లలేదని చెప్పాడు. అయితే డేటింగ్ యాప్ ప్లెంటీ ఆఫ్ ద షిప్ ద్వారా కలిశామని, ఆమె వయసు 24 ఏళ్లు ఉండవచ్చునని అనుకున్నానని కోర్టుకు చెప్పాడు. జడ్జి ఖాన్ వాదనను తిరస్కరించాడు. డేటింగ్ యాప్లో ఆమె వయసు 19 ఏళ్లని చూపిస్తున్నా ఘటన జరిగినప్పుడు ఆమె వయసు 15 ఏళ్లే అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి రాత్రిపూట విచ్చలవిడిగా తిరిగేది, ఆల్కహాల్ తీసుకునేది, డ్రగ్స్ కూడా సేవించేది. ఆమె వాలకం చూసి ఖాన్ ఆమెలో లోబర్చుకుని ఆమెపై అత్యాచారం చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోరులే అని ఆ మైనర్ బాలికను ఎంచుకున్నాడని కోర్టు భావించినట్లు టైమ్స్ వెల్లడించింది. అయితే కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. మొత్తానికి మరోమారు పాకిస్తాన్కు చెందిన యువకుడు బ్రిటన్ మైనర్ బాలికపై అత్యాచారం చేయడం, అది మాజీ మేయర్ కుమారుడు కావడం పెనుదుమారం రేపుతోంది. రేప్ కేసులో కొడుకుకు అండగా తల్లి నిలవడం బ్రిటన్లో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. పాకిస్తాన్ మరోమారు బ్యాడ్ బుక్స్లో చేరడం విచారకరం.